జరుగుతుంది. గతంలో ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా ఒకసారి వినండి. ఇక్కడ ఈవీఎం ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరు అంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇది చిప్పులు కానీ ఎవరైతే డిజైన్ చేశాడో, ఎవరైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమెంట్ చేసే అవకాశం ఉంది. రెండవది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా వారి ఇన్స్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది అర్థం ఎందుకు పెట్టాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది మదాలు పెరుగుతున్నారు. మేము డబ్బులు ఇస్తే మేమంతా గెలిపిస్తాం, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే ఉంటే ప్రజాస్వామ్యం అడుగుతాను. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు వేరే ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్. సో ఒకప్పుడు 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు